గుంటూరు వివస్త్ర ఘటనపై వైసీపీ నేతలు విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. కొద్దిసేపటి క్రితం వైసీపీ మహిళా నేతలు గుంటూరులోని బాధితురాలు ఇంటికి వెళ్లి పరామర్శించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి బాధితురాలికి న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంటామా? మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధని చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ళ కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరా గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నించడం సిగ్గుచేటు. 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు.